క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలంలో మరొక చక్కటి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించలేదా? బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించలేదా అనే మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఘనమైన మహోన్నతమైన మీ నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రాత్రికాలంలో మా జీవితాలకు సంబంధించిన మా శ్వాసతో జీవితం ఎలా ప్రారంభమైందో, జన్మం ఎలా ప్రారంభమైందో మంచి మాటలు తెలియచేసి మీరు మహిమ పొందారు. అలాగే మధ్యాహ్న కాలంలో కూడా తండ్రి మీదైన జ్ఞానాన్ని అభ్యసిస్తుండగా మీ ఆత్మతోడు సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామాన్ని ప్రార్థనలుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ జీవితాన్ని, ఈ బ్రతుకును దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే ఒక మనిషికి బ్రతుకునివ్వటం అనేది చాలా కష్టంతో కూడింది. ఎంత శ్రేష్టమైన బ్రతుకు మనది అనంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఓ మంచి విషయాన్ని తెలియజేశారు. ఆకాశ పక్షులను చూపించాడు. ఆయన ఆకాశ పక్షులను చూపిస్తూ ఎలాంటి బోధ చేశాడు అంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను అన్నాడు. మరలా అయినను ఎందుకు? అయితే ఏంటి? అయినను అంటే అర్థం ఏంటంటే, దేవుడే మా పోషకుడు అని జీవరాశులన్నీ ఆయన మీద ఆధారపడుతున్నాయి. ఏ పక్షి అయినా, ఏ జంతువు అయినా, ఏ జీవరాశి అయినా రేపటిని గురించి చింతించుతున్నట్లు, ఆ రేపటిని గురించి చింతించేటట్లు మనకు కనిపించదు. ఒక పక్షి ఎక్కడైనా ఒక గూటిలో ఉండి దిగులు పడుతున్నట్లుగా, చింతపడుతున్నట్లుగా మీరు చూడగలరా? రేపు మాకు ఆహారం ఎలా, రేపు మేము ఎలా బ్రతకాలి, జీవితాంతం మేము ఎలా పోషించుకోవాలి అన్న ఆలోచనలు వాటికి లేవు. వాటికి చింత లేదు. రేపటిని గూర్చినటువంటి చింత పక్షులకు, జీవరాశులకు, జంతువులకు లేదు. మరి రేపటిని గూర్చిన చింత ఎవరికి ఉంది? మనిషికి ఉంది. రేపు ఎలా బ్రతకాలి, ఈరోజు ఎలా బ్రతకాలి అనే చింత మనిషిలోకి వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద మనిషి ఆధారపడటం లేదు. తన స్వశక్తి మీద మనిషి ఆధారపడుతున్నాడు. ఎవరైనా తమ స్వశక్తి మీద ఆధారపడితే
చింత ఏర్పడుతుంది. కానీ దేవుని మీద ఆధారపడితే అసలు చింతే ఉండదు. అందుకు చేశాడు యేసుక్రీస్తు బోధ. ఇదిగో ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. అవి దేవుని మీద ఆధారపడుతున్నాయి. సాక్షాత్తు మీరు ఆయన స్వరూపమైతే, సాక్షాత్తు మీరు ఆయనకు పిల్లలైతే, మరి మీరెందుకు ఆయన మీద నమ్మకాన్ని, ఆధారాన్ని కోల్పోతున్నారు? మీ తండ్రి అసమర్థుడు అనుకుంటున్నారా అన్నాడు యేసుక్రీస్తు. మన తండ్రి అసమర్థుడు అండి? కాదు, సమర్థుడు, సమర్థవంతుడు. మనిషి ఆలోచించవలసింది ఆహారం గూర్చి కాదు, కానీ మనిషి ఆలోచించవలసింది తన ప్రాణం గూర్చి, తన జీవితం గురించి, తన బ్రతుకు గురించి ఆలోచించవలసిన మనిషి ఆహారం కోసం, వస్త్రం కోసం ఆలోచిస్తున్నాడు, చింతపడుతున్నాడు. అందుకు చెప్పాడు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు అని అర్థం అండి. ఈ సర్వ సృష్టిలో సకల జీవరాశుల కంటే శ్రేష్టమైన వాడు మనిషి. మనిషి చాలా శ్రేష్టమైన వాడు మనిషి. మరి నువ్వెందుకు చింతపడుతున్నావు? నేను ఎలా బ్రతకాలని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? చూడండి, యాకోబు పత్రిక కూడా చూస్తే, బైబిల్ తీసి రండి ఒకసారి యాకోబు పత్రికకి మనమంతా వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందామండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను అన్నాడు. అంటే బ్రతుకు తెరువు కోసం ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి మనం వెళ్ళిపోదాం. అంటే తాను బ్రతకటానికి దేవుని మీద ఆధారపడకుండా ఏదో ఒక వ్యాపారం మీద ఆధారపడదాం. ఏదో ఒక వ్యాపారాన్ని మనం చేసుకుందాం. అంటే మనిషికి దేవుని మీద ఆధారపడాలి అన్న ఆలోచన కోల్పోయాడు. అందుకే ఏదో ఒక పట్టణానికి వెళ్దాం, మన ఫ్యామిలీని బ్రతికించుకుందాం. అంటే ఇలాంటి ఆలోచనలు మనుషుల్లో ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని మీద పూర్తిగా నమ్మకం పోయింది వీళ్ళకి. దేవుడే పోషకుడు, దేవుడే మనల్ని బ్రతికిస్తాడు అన్న ఆలోచనలు మనుషుల్లో లేవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, ఆదామును చేసిన తరువాత ఆదాము దగ్గరకు దేవుడు వెళ్ళి, నాయనా నీకు ఏది అవసరం చెప్పు, అది నేను చేసి పెడతాను అన్నాడా? నీ అవసరాలేంటో నాకు చెప్పు, ఆ అవసరాలన్నీ నేను తీరుస్తాను అన్నాడా? అనలేదు. మరి ఏం చేశాడు? ఆదాము భూమి మీదకు రాకముందే మనిషి అవసరాలేంటో తెలుసుకొని ప్రతి అవసరాన్ని సృష్టిలో ఆయన కలిగించాడు. అసలు ఎంత మంచోడో చూసారా? మనకు ఏవేవి అవసరాలుగా ఉన్నాయో
ఆ అవసరాలన్నీ ఆయన ముందుగా తెలుసుకున్నాడు, వాటన్నిటిని చేశాడు ఆయన. మత్తయి సువార్తకు కూడా వద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం చూద్దామండి ప్రియులరా. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదామండి మనం. చూడండి ఏమంటున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. మీరు మీ తండ్రిని అడుగక మునుపే అన్నాడు. చూడండి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు ముందుగా తెలుసట. అంటే మన ప్రతి అవసరాన్ని తెలుసుకున్నవాడు దేవుడు. ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన మన పిల్లలు, మనమంతా ఆయనకు పిల్లలు. పిల్లల ప్రతి అవసరత ఎరిగిన వాడు తండ్రి. ఇంకా యేసుక్రీస్తు వారు బోధనలో మనం చూస్తే, పిల్లలు తమ తండ్రిని రొట్టెని అడిగితే రాతినిచ్చునా అన్నాడు. పిల్లలు తమ ఆకలి కోసం రొట్టెని అడిగారు. తండ్రి వెళ్ళి రాళ్ళు తీసుకొచ్చేస్తాడా, రొట్టెలు తీసుకొస్తాడా? చేపను అడిగితే పామునిచ్చునా అన్నాడు. ఎస్, మనం అడిగితే ఇచ్చారు మన తల్లిదండ్రులు. కానీ ఆత్మల తండ్రి, పరలోకపు తండ్రి, మనుషుల అవసరాలు ఎరిగిన తండ్రి అడుగక మునుపే అన్నీ ఇచ్చాడు. అడుగక మునుపే. ఏమండి, మనిషి కోసం దేవుడు ఇది చేయటం మరిచిపోయాడు అని ఏదైనా మీరు ఒకటి చెప్పగలరా? ఏదైనా ఒకటి చెప్పండి. ఒక్కటే. దేవుడు మనిషి కోసం ఇది చేయటం మరిచిపోయాడు, ఇది చాలా అవసరం అని ఏదైనా మీరు ఒకటి చెప్పగలరా? మరి నన్ను చెప్పమంటారా? అసలు ఎంత అద్భుతంగా చేశాడు ఈ సృష్టిని అంటే, ఆకలి తీర్చటమే కాదు, బాగా వినండి, మనిషి అవసరత ఆకలి మాత్రమే కాదు, ఆకలి తీర్చటానికి సకల పదార్థాలు కలిగించాడు. సకల పదార్థాలు కలిగించాడు. ఇక రెండవది, మనం ఆరోగ్య విషయంలో కూడా ఆయన ఆలోచించాడు. ఆరోగ్య విషయంలో కూడా ఆయన ఆలోచించి ముందుగానే దేవుడు ఏం చేశాడు అంటే, ఈ సృష్టిలో ఔషధాన్ని కూడా పెట్టాడు. ఔషధాలు కొన్ని చెప్తాను. మరి మనకు కూడా అవసరమే, అవి అవసరమే కదండి, అవసరమే. మీలో ఎవరికైనా బాగా నిద్ర పట్టడం లేదు అనుకోండి. ఇప్పుడు చాలామందికి 100కి 80% మనిషిని వేధిస్తున్న సమస్య ఏంటంటే నిద్రలేమి. ఎందుకు చెప్పండి? కుటుంబంలో ఎన్నో సమస్యలు, భార్యతో ఎన్నో సమస్యలు, పిల్లలతో ఎన్నో సమస్యలు, అప్పులు వాడి గొడవ, పొలం పండలేదు, పంట చేతికి రాలేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు కదా. అవును, ఎన్నో సమస్యలు. రాజకీయ నాయకుడికి సమస్యలున్నాయి, ఉపాధ్యాయులకి సమస్యలున్నాయి, అవునా, తల్లిదండ్రులకు సమస్యలున్నాయి, వ్యాపారవేత్తలకు సమస్యలున్నాయి. సమస్య లేని మానవుడు ఎవరు? అసలు ప్రతి మనిషి సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. మరి ఈ సమస్య వేధిస్తున్నప్పుడు మనిషికి ఎలా ఉంటుంది? మీరు ఏసీ ఆన్ చేసిన నిద్ర పట్టదు, తెలుసా అండి? ఎందుకు? సమస్య ఎక్కడుంది? బుర్రలో ఉంది. ఇక నిద్ర ఎలా పడుతుంది? మనిషి సమస్యలతో సతమతమైపోతాడని తెలుసుకున్న ఆ దేవుడు దానికి ఒక సొల్యూషన్ ఏర్పరిచాడు. మీ నిద్రకు
ఆయన ఒక చక్కటి దివ్య ఔషధం ఈ సృష్టిలో కలిగించాడు. అదేంటో తెలుసా? నిత్యము మీరు చూస్తూనే ఉంటారు, కానీ నా సమస్యకు ఇది మందా అన్న సంగతి మీకు తెలీదు. అరే, నా కంటికి కనపడుతుంది, ఇది నా సమస్యకు మందా? ఇంతకాలం నాకు తెలియదే అనుకుంటారు. మీకు నిద్రకు భంగం కలగకుండా ఉండటానికి, మీరు ప్రశాంతంగా నిద్రపోవటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? కొత్తిమీరను పుట్టించాడు. రాసుకోండి, కొత్తిమీర. ఉదయాన్నే మీరు పరగడుపుతో కొత్తిమీర జ్యూస్ తీసుకోండి. కొద్ది కాలం మీరు కొత్తిమీర జ్యూస్ తీసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి. ఏమన్నా నిద్ర పడుతుందని కాల్ చేయండి. నిద్ర పడుతుంది అంతే. అంటే అందులో మెల్టోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుందట. హార్మోన్ పేరేంటి? మెల్టోనిన్. ఇది ఏం చేస్తుందంటే నిద్రకు ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది, హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది శరీరంలో. మెల్టోనిన్. అబ్బా, మీరు అడగక మునుపే అది గుర్తుపెట్టుకోవాలి. ఆహారమే కాదు, మీ ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఆయన శ్రద్ధ తీసుకున్నాడు, బాధ్యత తీసుకున్నాడు. కొత్తిమీర అది కేవలం మనం ఏం చేస్తామంటే స్మెల్ కోసం మనం కూరలో వాడుకుంటాం, అంతే కదండి. కేవలం దాని స్మెల్ కోసం వాడతారు. అది స్మెల్ కోసమే కాదు, మీ నిద్రకు ఉపకరిస్తుంది. ఆడవాళ్ళకి గర్భాశయ సమస్యలు ఎక్కువ ఉంటాయి. మీరు కూడా బాగా వినండి, నాకేమీ లేదు అనుకోకండి. అప్పుడప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి చెకప్ చేయించుకోండి. మీ గర్భాశయం చాలా ఉత్తమం. మీకు వాక్యంతో పాటు ఇక్కడ ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పబడతాయి. ఒక వాక్యమే కాదు, ఆరోగ్య సూత్రాలు కూడా. ఎందుకంటే ఆరోగ్య సూత్రాల గురించి కూడా రాయబడింది, బైబిల్లో రాయబడింది. మరి ఆయన తండ్రి కదా, పరలోకమందున్న మన తండ్రి కదా. ఎక్కువగా గర్భాశయ సమస్యలతో స్త్రీలు బాధపడుతుంటారు. అంతేకాదు, మరొక విషయం కూడా చెప్తాను. అదేంటంటే రక్తహీనత మీకు ఏర్పడుతుంది. పిల్లలకు జన్మనిచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసి కష్టపడి అలసిపోతుంటారు కదండి. ఇంటి పని, వంట పని, ఎన్నో పనులు చేస్తుంటారు. భర్తలాగా దర్జాగా వస్తాడు, అయిందా అంటాడు. ఎంతసేపు అంటాడు. కొంతమంది బద్ధకస్తులు ఉంటారండి, కనీసం గ్లాసు వాటర్ కూడా అలా తీసుకోరారు, పెట్టుకోరు. భోజనం దగ్గర భోజనం పెట్టావు, వాటర్ మీ తాత పెడతాడా, మీ అమ్మ పెట్టిద్దా తెలీదా? భోజనం పెట్టేటప్పుడు నీళ్ళు తీసుకురావాలని అంటాడు. అసలు ఆమె శ్రమ, ఆమె కష్టం నీకేమో తెలుసా? ఎంత నలిగిపోతుందో అన్న బాధ నీకేమన్నా ఏనాడని అర్థమైందా? సరే, మా అందరికి పెట్టావు, కనీసం నువ్వు తిన్నావా అని కూడా అడగడం. వేవ్ అంటాడు, పోయి పడుకుంటాడు. అంటే భారీ కష్ట సుఖాలు కూడా చూడవా, అడగవా, ప్రేమతో పరామర్శించవా? అంటే వండి పెడితే తింటావు 3 పూట్ల. బాధపడబాకండి, మీ భార్యను ప్రేమించండి. ఆమె తిన్నదో లేదో చూడండి. తెచ్చిపెట్టుకోండి అండి, గ్లాస్ వాటర్ తెచ్చిపెట్టుకోండి, సహాయపడండి అండి. ఆమె బాగోలేనప్పుడు ఆమె పనుల్లో కూడా మీరు సహకరించండి. తప్పేం కాదు. మన ఇంటి పని మనం చేసుకోవడం తప్ప అండి? సిగ్గా, అవమానమా? లేదు. నీ భార్య ఏమనుకుంటుందో తెలుసా? నా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా నా భర్త నాకు ఎంత సహాయం చేస్తున్నాడో, ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం. అవునండి, అవునండి. ఎస్, ఆమె కష్ట సుఖాల్లో పాలు పంచుకోండి. రేపు మీకు బాగోలేని పరిస్థితుల్లో ఆమె నీకు ఎంత తల్లిగా అండగా ఉంటుందో తెలుసా?
చాలా అండగా ఉంటుందండి ఆమె. బైబిల్లో ఒక పదం నన్ను ఆకర్షించింది. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు, సన్మానించండి అని చెప్పాడు. మరలా ప్రేమించమన్నాడు, సన్మానించమన్నాడు. అదేంటి? బలహీనమైన ఘట్టం కదా, అంతేనా? బలహీనమైన ఘట్టం కదా. మరి బలహీనమైన ఘటాన్ని దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానంతో కాపురం చేయండి, ఆమెను సన్మానించండి అన్నాడు. సన్మానించండి అన్న పదాలు కొన్ని చూశాను నేను. మీ తల్లిదండ్రులను, పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి అని ఉంటుంది బైబిల్లో. ఆ తర్వాత మీకు ఎవరైతే చక్కగా సత్యవాక్యాన్ని బోధించి నేర్పిస్తారో, ఇదిగో ఆ ఆత్మీయ తల్లిదండ్రులను, దైవ సేవకులను సన్మానించండి అంటాడు తిమోతి పత్రికలో. ఇప్పుడు ఎన్ని సన్మానాలు వచ్చాయి? 3 వచ్చాయి. ఒకటేమో మరి నీ తల్లిదండ్రులను సన్మానించు అన్నాడు. మరొకటేమో నీకు వాక్యాన్ని బాగా నేర్పిస్తూ నీ ఆత్మను కాపాడే నీ తండ్రి, ఆత్మీయ తండ్రి, దైవ సేవకులను సన్మానించు అన్నాడు. ఆ తర్వాత ఏమో భార్యని సన్మానించు అన్నాడు. అంటే నాకు దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా అండి? నీ తల్లిని సన్మానించు అన్నాడు అంటే నీ భార్యను కూడా సన్మానించు అంటున్నాడంటే అర్థం ఏంటంటే, తల్లి తర్వాత పోస్ట్, తల్లి తర్వాత స్థానం మరొక తల్లి భార్య. కాదని ఎవరైనా చెప్పగలరా? కాదు అండి. ఏమంటే ఇది కాదండి అని చెప్పగలరా? కాకపోతే ఎందుకు సన్మానించమంటాడు? నీకు ఎంత ఉపచారం చేస్తుందో తెలుసా? నీ తల్లి చేయలేని పని నీ భార్య చేస్తుంది, తెలుసండి? కొన్ని పనులు చేయటానికి తల్లి రాదండి. ఎందుకు? చిన్నప్పుడైతే చేసింది. మరి నువ్వు వయసుకు వచ్చిన తర్వాత, పెద్దవాడు అయిన తర్వాత ఆమె ఎలా చేస్తుంది? చేస్తుందా? చేయలేదు. మరి ఆ సమయంలో ఆ పనులు ఎవరు చేస్తారు అంటే భార్య చేస్తుంది. ఒక్క భార్య మాత్రమే చేస్తుంది. నీకు స్నానం చేయించడం కానీ, భోజనం పెట్టడం కానీ, బట్టలు మార్చడం కానీ, నువ్వు కాసేపు నిద్రపోయేంత వరకు విసనగరతో విసురుతుంది. అంటే తల్లి తర్వాత మరో తల్లి నీ భార్య. కొట్టకండి ఆమెని, నిందించకండి, చంపకండి ఆమెను, అదనపు కట్నం కోసం ఆమెను వేధించకండి. తెలియదండి, వాక్యం తెలియదండి. ప్రేమించు నాయన, నీ భార్యను ప్రేమించు, నీ భార్యను సన్మానించు అన్నాడు. భర్త ఆకలి ఎరిగేది భార్య, తెలుసండి? ఆకలి ఎరుగుతుంది. ఇలా మనం ఆలోచిస్తుంటే అన్ని అవసరతలు ఎరిగినవాడు ఎవరయ్యా అంటే దేవుడు. ఆయన భార్య కంటే కూడా గొప్పవాడు, ఆయన తల్లిదండ్రుల కంటే కూడా గొప్పవాడు, దైవ సేవకుల కంటే కూడా గొప్పవాడు. ఆయన పుట్టక ముందే ప్రతి అవసరం ఎరిగాడు ఆయన. కొంతమందికి అనీజీగా ఉంటుంది కదండి, ఈ స్టమక్ అంతా అనీజీగా ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. టైంలో తింటే అరగదు, అంతేనా? మరి ఏం చేయాలి? దానికోసం కూడా ఆలోచించాడు దేవుడు. ఏం ఆలోచించాడు చెప్పమంటారా? మీరు తిన్నటువంటి ఫుడ్ తొందరగా అరిగిపోవటానికి, జీర్ణం కావటానికి ఆయన ఏం చేశాడు అంటే ఒక మంచి జామ పండును పెట్టాడు. అరిగిపోతుంది తొందరగా. మంచి పండు పండింది, అది తినేశారనుకోండి తొందరగా జీర్ణం అయిపోతుంది. లేదంటే బాగా పండినటువంటి బొప్పాయి పండు ఎంత సహాయపడతాయో తెలుసా? నీ ఇబ్బందిని అంతటిని ఒక 5 మినిట్స్లో కొట్టేస్తుంది. చూడండి ఎలా సేద తీరుస్తున్నాడో ఆయన.
ఆయన భూమి మీదకి వచ్చి ఏంది నాయన కడుపు ఉబ్బరంగా ఉందా, కడుపు నొప్పిగా ఉందా ఇలా అడగడు. వాటిని తన లక్షణాలను ఏం చేశాడు అంటే సృష్టిలో పెట్టాడు. తన అదృశ్య లక్షణాలు ఎక్కడ పెట్టాడు? సృష్టిలో. నిత్యశక్తి, దేవత్వం అన్నాడు ఈ సృష్టిలో పెట్టాడు ఆయన. కనుకండి ఏదైనా మీకు అనీజీగా ఉంటే ఏం చేయాలంటే మంచి ఒక జామ పండు మీరు అసలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక 10 యాపిల్తో సమానం ఒక్క జామ పండు. ఒక్క జామ పండు 10 యాపిల్తో సమానం. అలాగే గోంగూర, అక్కడ ఆగిపోయాం, గర్భాశయం దగ్గర ఆగిపోయాం. గోంగూర కషాయాలాగా తీసుకోవచ్చండి. అది అంత గోంగూర తీసుకొని వాటర్లో ఉడికించుకొని ఆ వాటర్ మీరు తాగేయచ్చు, డైలీ తీసుకోవచ్చు. అసలు మీకు గర్భాశయం సమస్యలే ఉండవు. ఎందుకంటే దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గోంగూర చాలామంది చేదరించుకుంటారు గోంగూర అంటే. చాలామంది గ్యాస్ ఫామ్ అవుతున్నప్పుడు ఏం చేస్తారండి? ప్యాంటాప్ డి వాడతారు, ర్యాంటాక్ వాడతారు, ఇంకా కొంచెం కాస్ట్లీ ఏదైనా ఉంటే అది వాడతారు. పోనీ వంకాయ కూర తినండి, మీ గ్యాస్ ట్రబుల్కి విరుగుడు కూర అది వంకాయ కూర. వంకాయ కూర ఒకటి, దోసకాయ కూర ఒకటి, బీరకాయ కూర ఒకటి ఏం చేస్తుందో తెలుసా? మీ కడుపులో ఉన్నటువంటి ఉబ్బరాన్ని, గ్యాస్ని తొలగిస్తుంది. వంకాయ కింగ్ అంటారు దాన్ని కూరగాయల్లో. వంకాయని కింగ్, రాజు. తినాలి మీరు. తినకపోతే అట్లా కొంతమంది కూరగాయలు తినరండి. కూరగాయలు తినని వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? స్టమక్ ఎలా ఉంటుంది. తినాలి, కూరగాయలు ఎక్కువ తినాలి. కొంచెం మీడియంగా తినండి. ఏదైనా తినాలనుకుంటే కొంచెం మీడియంగా తినండి, మరి అతిగా తిన్నా ప్రమాదం. ఓకే, బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పలేదా అని అంటే చరిత్రకారులు అందరూ కూడా మనిషి బ్రతుకు గురించి సరిగా వివరణ ఇవ్వలేదు. ఏదో ఆయన ఒక ఆవాస జీవి అన్నారు. తొలి మానవుడు ఎవరట? ఆవాస జీవి. అంటే ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునేవాడు, అక్కడ లభించినటువంటి ఆహారాన్ని తీసుకునేవాడు, సంచారం చేసేవాడు అన్నారు చరిత్రకారులు. సంచార జీవి, ఆవాస జీవి. అంతేకాదు, తొలి మానవుడు అంత వివేకవంతుడు కూడా కాడు అన్నారు. తొలి మానవుడట వివేకవంతుడు కాడట. ఎందుకంటే బట్టలు సరిగా కట్టుకోవటం రాదట, భాష సరిగా రాదట, ఆ తరువాత మరి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో కూడా తెలియదట. ఆది మానవుడు పచ్చి మాంసం తినేవాడట. ఇది చరిత్ర అండి. ఇది పచ్చి మాంసాన్ని తినేవాడట. అంటే తొలి మానవుడి ఆహార పద్ధతులు, తొలి మానవుడి ఆహారపు అలవాట్లు, వాటి విషయమై చరిత్ర తప్పు చెప్పింది. ఇప్పుడు బైబిల్లోకి వద్దాం రండి ఒకసారి. యెషయా గ్రంథం కొన్ని వచనాలు చూసుకొని మిమ్మల్ని ఆది కాండంలోకి తీసుకెళ్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21 చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం అందరూ చూడండి. 41వ అధ్యాయం 21 ఏమంటున్నాడు? వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విషదపరచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విషదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అంటున్నాడు. ఎంత మంచి మాటలు చూశారండి. ఒక పౌరుషంతో కూడిన మాటలు రాయబడ్డా చూడండి. పౌరుషాగ్ని.
దేవునికి దయ ఒకటే కాదండి, ఎవరైనా అజ్ఞానంగా మాట్లాడితే పౌరుషంతో కూడిన మాటలు కూడా మాట్లాడతాడు ఆయన. ఎలాంటి పౌరుషంతో కూడిన మాటలంటే, వ్యాజ్యమాడుడని యెహోవా ఆనుచున్నాడు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, చరిత్రకారులను నిలదీయండి అంటున్నాడు. ప్రజా వేదిక మధ్య, ప్రజల మధ్య చరిత్రకారులను నిలబెట్టండి. ఏంటి? తొలి మానవుడి ఆహారం పచ్చి మాంసమా? తొలి మానవుడు ఆవాస జీవ్యా? తొలి మానవుడు అంత తెలివి కలిగిన వాడు కాడా? ఎవడో అన్న ఆ చరిత్రకారుడు, ఆ హిస్టోరియన్ ఎవరో? ప్రజల మధ్య నిలబెట్టండి, వ్యాజ్యమాడండి అంటున్నాడు. వ్యాజ్యమాడటం అంటే కర్ర, కత్తి, గొడ్డలు తీసుకొని బయలుదేరటం కాదు. ఇదిగో ఆయుధం, ఈ ఆయుధాన్ని తీసుకొని నిలబడండి అన్నాడు. ఖడ్గం అండి ఇది. ఈ ఖడ్గానికి ఎవడైనా తెగిపోవలసిందే, ఎవడైనా తెగిపోతాడు. కానీ ఈ ఆయుధాన్ని మనం సరిగా వాడట్లా. వాడుతున్నామండి? ఈ ఆయుధాన్ని వాడుతున్నావా? వరి కోతలకి కొడవలు వాడతారు, చెట్లు నరకడానికి గొడ్డళ్ళు, రంపాలు వాడతారు, ఆయుధాలు. అజ్ఞానంగా మాట్లాడే వారికి దీన్ని మీరు ఆయుధంగా వాడన్నాడు దేవుడు. తెలివిగా మాట్లాడండి అన్నాడు. మరి ఇది మనకు చదవటం వస్తే మాట్లాడగలం. దీన్ని మనం అసలు నేర్చుకోకపోతే, దీన్ని అభ్యసించకపోతే ఏం మాట్లాడగలం చెప్పండి? ఏదైనా మనం మాట్లాడగలమా? మాట్లాడలేమండి. మనిషి కోతి నుండి వచ్చాడు అని అన్నాడు డార్విన్, అన్నాడు కోతి నుండి వచ్చాడు అన్నారు. అనగానే ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆగండి, నేను సురేష్ బ్రదర్ గారికి ఫోన్ చేసి చెప్తాను అంటావా? దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చి వాక్యం నేర్పించాలని మంచి మనసుతో ఆయన ఉంటే, వాక్యం నేర్చుకోవాలనే ఉద్దేశం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? నేర్చుకోవాలండి మనం. జీవితకాలమంతా ఈ గ్రంథాన్ని చదువుకోవాలి, జీవితకాలమంతా ఈ గ్రంథాన్ని నేర్చుకోవాలి. జీవితకాలమంతా నాకంతా తెలిసినట్టుకుంటూ కుదరదు, నాకేమీ తెలియదు అన్నట్టు కూర్చోవాలి బైబిల్ దగ్గర ఎప్పుడు కూడా. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, నాకేం తెలియదు నాయన, నువ్వు పరమ గురువువి, నేను నీ విద్యార్థిని, నీ కుమారుణ్ణి, నాకు నేర్పించు. అలా ఎవరైతే ఆసక్తితో, వినయ విధేయతలతో దేవుడి దగ్గర కూర్చుంటారో, దేవుడు తన మాటలు వారికే నేర్పిస్తాడు, వారికే అందిస్తాడు. వ్యాజ్యమాడుడి అంటున్నాడు. వ్యాజ్యము అంటే ఏంటో తెలుసా అండి? పోట్లాడు అంటున్నాడు. ఈ జ్ఞానాన్ని చేతబట్టి పోట్లాడు అంటున్నాడు. ప్రశ్నించు అంటున్నాడు దేవుడు. ప్రశ్నించు. ప్రశ్నించేది ఒక విప్లవకారుడు కాదు, ఒక క్రైస్తవుడు అసలు ప్రశ్నించేవాడు. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ చరిత్రకున్న రుజువులేంటో చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విషదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి అంటున్నాడు. నువ్వు చెప్పే వాటికి చరిత్ర అనుకుంటే ఆ చరిత్రకు రుజువులు ఉండాలి. మనిషి కోతి నుండి వచ్చాడా? రుజువులు చూపించు. మనిషి ఆవాస జీవా? విషదపరచు. వ్యాజ్యమాడు అంటున్నాడు దేవుడు. అంటే ఎంత సబ్జెక్ట్ ఉంది బైబిల్లో, ఏమనండి? ఎంత మహాజ్ఞానం భద్రపరచబడింది బైబిల్లో. మహాజ్ఞానం భద్రపరచబడింది. ఏమండి, ఒక విషయం చెప్తాను. ఒకవేళ మనిషి కోతి నుండే గనక వస్తే, ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కోతి రక్తాన్ని ఎందుకు ఎక్కించరు? ఇది నా ప్రశ్న. ఎక్కించాలి కదండి. ఇప్పుడు మన పితరుడు ఎవరు అనుకుందాం, కోతి అనుకుందాం, డార్విన్ చెప్పినట్లుగా. మరి మన పితరుడు కోతి అయినప్పుడు, వానరుడైనప్పుడు, మరి ఆయన బ్లడ్ ఎందుకు ఎక్కించరు? దాని బ్లడ్ ఎందుకు ఎక్కించరు? ఒకవేళ పొరపాటున అలా చేశారనుకోండి, మనిషి చచ్చిపోతాడు. చచ్చిపోతాడండి.
మనిషికి మనిషి రక్తమే సహాయపడుతుంది తప్ప జంతువుల రక్తం సహాయపడదు. చచ్చిపోతాడు. అందుకే అంటున్నాడు, రుజువులు చూపించు, విషదపరచు అంటున్నాడు దేవుడు, వ్యాజ్యమాడు అంటున్నాడు దేవుడు, వ్యాజ్యమాడు. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామండి. 48 3వ వచనం. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట, అబ్బా ఎవరండి చెప్పింది ఫస్ట్? దేవుడు అంటండి. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియచేసి తిని అన్నాడు. ఈ చరిత్రకారులు చెప్పకముందే, డార్వినిజం అనేది పుట్టకముందే, విశ్వం ఎలా కలిగిందో సైంటిస్టులు చెప్పకముందే, భూమి తిరుగుతుందా లేదా వీళ్ళంతా చెప్పకముందే పూర్వకాలం చెప్పాను నాయన అన్నాడు దేవుడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. పూర్వకాలం చెప్పాడా? పూర్వకాలం చెప్పాడా? శాస్త్రవేత్తల కంటే దేవుడు ముందుగానే పూర్వకాలం అందే చెప్పాడా? పూర్వకాలం అందే చెప్పాడా? ఇది మీరు బాగా నోట్ చేసుకోవాలి. ఎస్, పూర్వకాలం అందే చెప్పాడు. విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థల గురించి తెలియచేశాడు. ఎవరండి? విలియం హార్వే. క్రీస్తు 1628. గుండె కొట్టుకుంటుందని చెప్పాడు. అప్పుడు ఈ ప్రపంచం అంతా చప్పట్లు కొట్టింది. అబ్బా, విలియం హార్వే ఎంత మంచి విషయాన్ని తెలియచేశాడు తన శాస్త్ర పరిశోధనలో. గుండె కొట్టుకుంటుందని. ఒరే నాయనా, పూర్వకాలం చెప్పాను రా అన్నాడు దేవుడు. ఏది ఇప్పుడు విలియం హార్వే కంటే నువ్వు ముందే చెప్పావా? మన క్రైస్తవులు అడుగుతారు, విలియం హార్వే కంటే ముందే చెప్పావా? బైబిల్ అంటే మేము అంత పెద్ద జ్ఞానమే కాదనుకున్నామే. షో బైబిల్ అనేది మన సంఖలో జస్ట్ ఆదివారం షో అంతే. ఏనాడైనా దాన్ని చదవాలని మనసు వచ్చిందా? దాన్ని నేర్చుకోవాలని మనసు వచ్చిందా? ఆదివారం ఆరాధన అయిపోగానే ఏమంటారు? నా బైబిల్ మీకు కనిపించిందా అంటారు. చూడండి ఎంత విచిత్రమో. నా బైబిల్ మీకు ఏమైనా దొరికిందా? అంటే బైబిల్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఇంకేం చదువుతారు? ఏం చదువుతారండి? మత్తయి సువార్త అంటే ఒక ఆయన ఆదికాండంలో ఎదుగుతున్నాడు. మత్తయి సువార్తను ఆదికాండం పక్కన ఉందని చూస్తున్నాడు. మత్తయి సువార్తలో ఏ పుస్తకం ఎక్కడుందో మీకు ఖచ్చితంగా తెలియాలి. అలా తెలియచేసే పాట కూడా ఒకటి ఉందండి. ఆదికాండం, నిర్గమకాండం అనే అద్భుతమైనటువంటి పాటని 66 పుస్తకాలని పాట రూపంలో మలిచాడు సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఆయన ఈరోజు జన్మించిన రోజు. క్రైస్తవ ప్రపంచానికి ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు. ఎంతో మేలు చేశాడు, ఎంతో ఉపకారం చేశాడు. రాత్రింబగళ్ళు నిద్రపోక దేవుని వాక్యాన్ని పాటల రూపంలో మలిచాడు. ఒక దావీదులాగా, ఒక లేవి గోత్రికులాగా. ఎస్, చాలా మేలు చేశాడండి ఆయన. ప్రియులారా, ఎంత మంచి మాట ఎక్కడ రాయబడిందో తెలుసా? పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియచేసి తిని, ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరెను. నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను అన్నాడు. పూర్వకాలం ఏం చెప్పాడో చూద్దాం రండి. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులరా. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు
నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. సరేనా? నా గుండె కొట్టుకొనుచున్నది. విలియం హార్వే కంటే ముందుగానే పూర్వకాలం తన సంగతులు చెప్పాడా? చెప్పాడు. దాన్ని మనం పట్టించుకోలేదు, దాన్ని మనం చదవలేదు. ఒకవేళ చదివిన డౌటు. గుండె కొట్టుకుంటుంది అని విలియం హార్వే కంటే ముందుగా చెప్పిన వాడు దేవుడు. ఎందుకంటేనండి, అసలు గుండెను చేసిందే ఆయన, ఆ గుండెకు లయ శబ్దాలు ఇచ్చింది ఆయన. ఇలాంటి సంగతులు పూర్వకాలంలోనే నేను చెప్పాను నాయన. నక్షత్రాలు కదులుతున్నాయని పూర్వకాలమే చెప్పాను నాయన. భూమి గుండ్రంగా ఉంటుందని పూర్వకాలమే చెప్పాను నాయన. పూర్వకాలమే చెప్పాను నాయన. పూర్వకాలమే చెప్పాను నాయన. మనం చదువుకోలేదు. ఓకేనండి, మరొక సంగతిని కూడా చూద్దాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి దయచేసి. 9-10. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నాకులాగా చెప్పినవాడు మరెవడు లేడు. ఒక విశ్వం ఎలా పుట్టిందో, అది ఎలా ఏర్పడిందో నాకులాగా చెప్పినవాడు లేడు. అది ఎలా కలిగించానో నాకులాగా చెప్పినవాడు లేడు. రుజువులతో చెప్తాను అన్నాడు, విశదపరిచి చెప్తాను అన్నాడు. మనిషి జీవితం గురించి కానీ బ్రతుకు గురించి కానీ ఆధారాలతో చెప్పినవాడు దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు. ఎంత మంచి మాట అండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. నన్ను పోలిన వాడెవడను లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదని చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను అంటున్నాడు. పూర్వకాలము నుంచి జరిగే విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు నేను మాత్రమే చెప్పగలను అంటున్నాడు. నేను మాత్రమే చెప్పగలను. ఎస్, ఆయన మాత్రమే చెప్పగలడు. మరి ఆయన ఎలా చెప్తాడో చూద్దామా? తొలి మానవుడు ఆవాస జీవే. ఒకటి నిలబడండి, పాయింట్ మీద నిలబడండి. తొలి మానవుడు అవివేక. పాయింట్ మీద నిలబడండి. అంటే పచ్చిమాంసం తినేవాడా? తొలి మానవుడికి అసలు బొత్తిగా నాలెడ్జే లేదు అని అంటారా? ఆ పాయింట్ మీద నిలబడండి. ఇప్పుడు మీకు నేను రుజువులతో విశదపరుస్తాను అంటున్నాడు దేవుడు. చూద్దాం రండి, ఆదికాండానికి రండి. ఆదికాండం 2వ అధ్యాయం ప్రియులరా. ఆదికాండము 2వ అధ్యాయము చూడండి, 15-16 వచనాలు చూద్దాం. 15-16. మరియు దేవుడైన యెహోవా నరుల్ని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకు. సేద్యం చేయటం అంటే వ్యవసాయం అండి. భూమిని సేద్యపరిచే వారిని ఏమంటారు? వ్యవసాయదారులు అంటారు. రైతు, వ్యవసాయదారుడు. ఒక తోటను వేశాడు. ఆ తోటను సేద్యపరుచుటకు, దానిని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే మంచి చెడుల తెలివనిచ్చు వృక్ష ఫలములను
తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి. ఆ, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అంటే తొలి మానవుడి ఆహార పద్ధతులు, తొలి మానవుని ఆహారపు అలవాట్లు ఏంటయ్యా అని అంటే ఫ్రూట్స్. ఆయన ఆహారం ఏంటండి? ఫలాలు, మంచి ఫ్రూట్స్. దేవుడు తొలి మానవుడికి సిద్ధం చేసిన ఆహారం ఏంటయ్యా అని అంటే వడ్ల గింజలు కాదు, వడ్ల బియ్యం కాదు, కొర్రలు, రాగులు, సాములు, అరికలు కాదు, జొన్నలు కాదు. తొలి మానవుడికి సిద్ధపరిచిన తొలి ఆహారం ఫ్రూట్స్, వృక్ష ఫలములు అన్నాడండి. ఏమండి, ఇప్పుడు చెప్తాను వినండి. అసలు ఫ్రూట్స్ ఎంత మంచిదో తెలుసా? ఒక విషయం చెప్తానా? రోగాలు ఎందుకు వచ్చాయండి? రోగాలు ఎందుకు వచ్చాయి? అడ్డమైన ప్రతి తిండి తింటాం. ఎందుకంటే మెత్తడి నాలుక. ఈ నాలుక ఎన్ని రుచులు కోరిదో తెలుసా? అది ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుందో, అది ఎలా ఉంటుందో. ఇవన్నీ గొడవ ఎందుకులు కానీ అవన్నీ వెయ్యి తింటాను. తిరేస్తాడు, ఆ తర్వాత ఇబ్బంది పడతాడు, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు ఏమంటాడు తెలుసా? ఏం తిన్నావు అంటాడు మొట్టమొదటిగా. డాక్టర్ గారు అడిగే ప్రశ్న అదే, ఏం తిన్నావు అంటాడు. ఏంటోనండి, అసలు ఆ స్మెల్కి తట్టుకోలేక ఉడకలేదండి. అప్పటికి ఉడకపోయినా కూడా తినేసానండి. ఒక కప్పు తిన్నానండి. మరి ఉడకొద్దా? చూసారా? ఆహారం, రుచులు ఏం చేస్తాయని బైబిల్ చెప్పిందంటే నీ ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తాయి అన్నాడు. రుచులు, పంచదార అది టేస్ట్ కదండి, చక్కెర బాగుంటుంది, కానీ దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. సాల్ట్, అది కూడా ప్రమాదం ఉంటుంది. మీకు తెలియదండి. ఎందుకంటే దేవుడు టోటల్గా అన్ని పదార్థాల్లో మిక్స్ చేశాడు ఆయన. గేదెలు తినే గడ్డిలో కూడా సాల్ట్ ఉంటుంది. అడగండి ఎవరైనా డాక్టర్ ఉంటే, అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. కానీ గేదెకే జబ్బు లేదు. అర్థమైందా? గేదెకి ఐ హాస్పిటల్ ఉందా? లేదు. కుక్కకి హార్ట్ హాస్పిటల్, కార్డియాలజీ ఉందా? లేదు. ఉందా? కిడ్నీ సమస్యలతో బాధపడుతుందని ఏ కుక్క అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? లేదు. కిడ్నీ హాస్పిటల్ అయినా, కన్ను హాస్పిటల్ అయినా, గుండె హాస్పిటల్ అయినా, ఊపిరితిత్తుల హాస్పిటల్, ప్రతి హాస్పిటల్ మన కోసమే కదండి. హాస్పిటల్ ఎక్కువైపోయాయి. ఆపరేషన్ చేసేటప్పుడు అండి బీపీని కంట్రోల్ చేయాలంటే ఒక మిషన్ తీసుకొస్తారు, దానికి ₹1,00,000 కట్టాలండి. 1,00,000. మీ బీపీని కంట్రోల్ చేయాలి ఆపరేషన్ జరిగే టైంలో. ఆ యంత్రం వాడాలి అంటే నీకు ₹1,00,000 కట్టాలి. ముందే చెప్తాడు డాక్టర్. 1,00,000 అంటాడు. కట్టడమే, చేసేదేముంది? ప్రాణం కాపాడుకోవాలిగా. రైట్. ఆ తర్వాత డాక్టర్ గారు ఏమంటాడంటే, నాయన కొంచెం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకో, కాస్త ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండు అని అంటాడు. ఇక మనం కూడా రోగిని చూడటానికి వెళ్తాం. ఎలా వెళ్తాం చెప్పండి? బజ్జీలు ఒక అరడజను, పునుగులు ఒక అరడజను తీసుకుని వెళ్తామా? లేదు. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే యాపిల్ తీసుకుంటాం, అరటిపళ్ళు తీసుకుంటాం, దానిమ్మ పళ్ళు తీసుకుంటాం కదండి. చక్కగా మంచి ఫ్రూట్స్ తీసుకుంటాం, పేషెంట్కి ఇస్తాం, మనం బయటకు వచ్చి బజ్జీలు తింటాం. ఆ తర్వాత మనం బెడ్ ఎక్కుతాం. వాడేం చేస్తాడు? వాడు మరలా మనకు ఫ్రూట్స్ తీసుకొస్తాడు. చూడండి, ఆడికేం మంచి ఫ్రూట్స్ ఇచ్చావు, నువ్వేం బజ్జీలు తిన్నావు. నువ్వు బెడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ వాడు ఫ్రూట్స్ తీసుకొస్తాడు కదండి. అంటే తొలి మానవుడు ఆరోగ్యంగా ఉండాలి, తన అవయవాలని సక్రమంగా పనిచేయాలి. కడుపు శుభ్రంగా ఉంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కదండి. కడుపు శుభ్రంగా లేదనుకోండి,
ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది, చాలా దెబ్బతింటుంది. పట్టశుభ్రత ఉండాలి. ఆ పట్టశుభ్రత ఉండాలంటే పీచు పదార్థాలు ఎక్కువ తినాలి. పీచు పదార్థాలు ఏంటా పీచు పదార్థాలు? అవే బీరకాయ, దోసకాయ, గోంగూర, ఏమండి బెండకాయ, వండర్ఫుల్ బెండకాయ. పీచు పదార్థాలు ఇవి. రాగిజావా, ఏమండి ఫ్రూట్స్, ఇవన్నీ కూడా అండి పీచు పదార్థాలు. మీ కడుపును, ఇల్లును మీరు ఎలాగైతే చీపురుతో శుభ్రం చేస్తారో ఈ పీచు పదార్థాలు కూడా అలా శుభ్రం చేస్తుంది మీ కడుపుని, అన్ని ప్రేగుల్ని. అర్థమైందండి? తొలి మానవుడికి ఇచ్చినటువంటి ఆహారం ఏంటయ్యా అంటే ఫ్రూట్స్, ఫలాలు ఇచ్చాడు. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. మరి చరిత్ర ఏం చెప్పింది? పచ్చి మాంసం తిన్నాడని చెప్తుంది. పచ్చి మాంసం కాదయ్యా, అతని ఆహారపు అలవాట్లు ఫ్రూట్స్. బైబుల్ చెప్పింది, రుజువులతో విషదపరుస్తూ చెప్పింది బైబుల్. పూర్వకాలమును నేను చెప్పినట్లుగా ఎవడో చెప్పలేదు అన్నాడు దేవుడు. ఏంటి నీ చరిత్రకున్న ఆధారాలేంటి చూపించు, వ్యాజ్యమాడు అన్నాడు. ఎక్కించు, కోతి నుంచి వస్తే కోతి రక్తం ఎక్కించు అన్నాడు దేవుడు. బ్రతకో నాయన, చచ్చిపోతావు. మనిషి సాక్షాత్తు దేవుని నుండి వచ్చినవాడు, దేవునికి పుట్టినవాడు మనిషి. ఆదాము దేవునికి కుమారుడు. మనల్ని ఎలా చూశాడండి ఆయన? కుమారులుగా చూశాడు. డార్విన్ ఎలా చూశాడు? జంతువుల్లా చూశాడు. అవి అడవిలో సంచరిస్తాయి, మనం సమాజంలో సంచరిస్తాం. సమాజంలో సంచరించే మనిషిని అడవిలో ఉన్న జంతువులతో పోల్చిన డార్విన్ గొప్పవాడా? ఆకాశ పక్షుల కంటే మీరు గొప్పవాళ్ళు అని చెప్పిన యేసుక్రీస్తు బోధ గొప్పదా? పక్షుల కంటే, జీవరాశుల కంటే మీ జీవితం, మీ జన్మ గొప్పది అని చెప్పిన వాడు దేవుడు. సంచార జీవి కాదండి, ఒకే చోట ఉన్నాడు, తోటలో ఉన్నాడు, అంతేనా? అక్కడే ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ. సంచార జీవి కాదు. ఇక అతనికి వ్యవసాయ పద్ధతులు కూడా నేర్పింది దేవుడే. మనిషిని ఎలా బ్రతికించాలో ఆయనకు తెలుసు. ఎలా బ్రతకటం అని అనుకుంటున్నప్పుడు వారు ఎలా బ్రతకాలో నేర్పించింది కూడా దేవుడే. అవి కూడా త్వరగా కొన్ని వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం చూడండి ప్రియులారా, మరలా 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదామండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. వాడు ఎవరికి విద్య నేర్పును? ప్రశ్న అండి, చూడండి అక్కడ ప్రశ్న ఉంది. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానం తెలియచేయును? తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా అన్నాడండి. ఎవరికి నేర్పుతావు నువ్వు విద్య అన్నాడు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, అలా కాదు పని ఎలా చెయ్యాలి అన్నాం అనుకోండి, మనం ఏమంటామండి? నోట్లో వేలేసుకున్నాడు చెప్పు అంటాం. పాలు తాగేవాడికి చెప్పు, నువ్వు నాకు నేర్పుతావా అంటాం. అవునండి, ఎస్. చంటోడు చెప్పు, అదిగో చంటోడు చెప్పు అని అంటాం. దేవుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? వాడు ఎవరికి విద్య నేర్పును అంటున్నాడు. చరిత్రకారుడు, నువ్వు ఎవరికి నేర్పుతావు విద్య? ఎవరికి నేర్పుతావయ్యా? మనిషి జీవన విధానం ఇదిగో ఇలా జరిగింది అంటున్నావు, ఎవరికి నేర్పుతావు నువ్వు విద్య అని? దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా అడిగి చెప్పు అన్నాడు. ఎంత మంచి దేవుడండి ఆయన. నిజంగా మనిషి ఎలా బ్రతకాలో నేర్పించిన వాడు దేవుడు. రండి కొంచెం ముందుకు వద్దామండి. 24, 25 చూడండి. చూస్తున్నారండి అందరు? బైబిల్ చూస్తున్నారండి? అందరు బైబిల్ చూడాలి కదండి. 24. దున్నువాడు
విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అన్నాడండి. అంటే నిత్యము పొలం దున్నుతాడా? లేదు 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 లేదు, ఒక్కసారే. అది లోతుగా దున్నుతాడు. నాగలు తీసుకుంటాడండి, ఆ నాగలతో ఏం చేస్తాడంటే లోతుగా దున్నేస్తాడు. వేసవికాలం అంతా భూమి ఎలా ఉంటుంది? ఎండిపోద్ది. వేసవికాలం అంతా భూమి ఎలా ఉంటుంది? బద్దలైపోతుంది, నేల నెరలు కొడుతుంది. దానికి ఆక్సిజన్ అందాలి, ఆ నేలకి ఆక్సిజన్ అందాలి, సారం ఉత్పత్తి అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ రైతు ఏం చేస్తాడంటే నాగలతో లోతుగా దున్నేస్తాడు. లోతుగా, అలా లోతుగా దున్నినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంత పెద్ద పెద్ద పెడ్డలు లేచిపోతూ ఉంటాయి. చూసారా? నాగలతో ఇలా మనం దున్నేటప్పుడు ఇంతంత పెడ్డలు లేస్తాయి. మరి ఆ పెడ్డల్ని ఏం చేస్తాడంటే ఒక ఇంత కర్ర తీసుకొని దొల్లగొడతాడు దాన్ని. అలా నువ్వు శ్రమ పడటం దేవుడు చూశాడు. శ్రమ పడటం చూసి, నాయనా ఎండలో అలసిపోతున్నావు, నీ కండల్లో ఉన్న బలాన్ని రక్తాన్ని ధారపోస్తున్నావు, నీ శ్రామిక శక్తిని నేను చూస్తున్నాను. ఒక్కొక్కరికి 100 ఎకరం పొలం ఉంటుంది, 50 ఎకరం పొలం ఉంటుంది కదండి, 20 ఎకరం పొలం ఉంటుంది. ఆ 20 ఎకరాల పొలాలలో ఆ పొలాన్ని దున్నిన తర్వాత ఆ మట్టి పెడ్డలను దుల్లగొడతాడు. ఎన్ని ఎకరాలను దుల్లగొడతావు? నువ్వు ఇంటికెళ్ళు అన్నాడు. నువ్వు ఇంటికెళ్ళి, నేను చూసుకుంటాను, ఇంటికెళ్ళు. ఇది మూసేకండి. 65వ కీర్తనకు రండి. కీర్తనలు 65వ అధ్యాయం. కీర్తనలు 65వ అధ్యాయం. మంచి మాట రాయించాడండి దేవుడు. 65వ కీర్తన 9వ వచనాన్ని చూద్దాం. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దేన్ని దర్శించాడండి? భూమిని దర్శించి. మనం బ్రతకాలంటే ఇప్పుడు అంత మూలం ఎక్కడుంది? పొలం, భూమి, అంతే కదండి. భూమి నుండి ఆహారం పుడుతుంది, ఆహారం తీసుకొని మనం బ్రతుకుతాం. కానీ దేవుడు ముందుగానే భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమెలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత ఈ మట్టి పెడ్డలు ఏం చేశాడంట? నాగలితో దున్నిన తరువాత లేచిన ఈ పెద్ద పెద్ద మట్టి పెడ్డలు ఏం చేశాడంటే వాన జల్లుల చేత దాన్ని పదును చేస్తున్నాడట. నీ శ్రమను చూశాను నాయన, నువ్వు ఇంటికెళ్ళు, నేను వర్షాన్ని పంపిస్తానా. ఆ వాన జల్లులకు ఏమైపోద్దంటే ఆ మట్టి పెడ్డలన్నీ కరిగిపోతాయి. నిజంగా పొలంలో మనం పడే కష్టాన్ని దేవుడు చూస్తున్నాడండి. చూడట్లేదు అనుకోకండి, దేవుడు చూస్తున్నాడు, సహాయపడుతున్నాడు, బ్రతకటం నేర్పిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడండి ఆయన. వర్షం పడకపోతే చెప్పండి, వర్షం పడకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే ఆహారం లేదు, ఆహారం లేకపోతే బ్రతకలేము. మరి మనిషిని బ్రతికిస్తుంది ఎవరు? దేవుడు. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పలేదా? నేర్పిస్తున్నాడు. వాన జల్లుల చేత పదును చేస్తున్నాడు, దాన్ని పదును చేస్తున్నాడు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. మొలకెత్తగా దాన్ని ఆశీర్వదిస్తున్నావు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. రండి యెషయా గ్రంథానికి రండి. మరలా బ్రతకటం నేర్పిస్తున్నాడు. రండి 28వ అధ్యాయం 24 మరలా
దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టున. అండర్లైన్ చేసుకోండి, పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకోండి. దుక్కి పెళ్ళలను నిత్యము బద్దలు కొట్టున, అతడు నేలను సదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలను వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. అంటే బ్రతకటం నేర్పిస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. ఎలా బ్రతకాలని మీరు అనుకుంటున్నారా? బ్రతకటం నేర్పిస్తున్నాడు. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. అబ్బా, పంటలు ఎలా వేయాలో ఆయన నేర్పిస్తున్నాడు. వర్షానికి పండే పంటలు కొన్ని ఉంటాయండి కదండి. వర్షానికి పండే పంటలు కొన్ని ఉంటాయి, మంచుకు పండే పంటలు కొన్ని ఉంటాయి. కొన్ని చెప్పండి. మంచుకు పండే పంటలు, మంచుకు పండేవి వేరుశనగ ఒకటి ఉంది కదండి, శనగ ఒకటి ఉంది, కొత్తిమీర ఒకటి ఉంది. అవునండి, ఎస్. ఇవి మంచుకు పండుతాయి. అంటే వర్షాకాలంలో ఏ పంటలు వేయాలో, మంచు పడుతున్నప్పుడు ఏ పంటలు వేయాలో ఆయనకి తెలుసు. ఆ పనిని వానికి బోధించుచున్నాడు. అంటే రైతుకు కూడా ప్రసంగం చేశాడు దేవుడు, రైతుకు కూడా బోధ చేశాడు దేవుడు. ఇదిగో నాయన, ఈ పంటలు వేయి, పంట మార్పిడి పద్ధతి అన్నాడండి. వేసిన పంటే వేయకు, పంట మార్చు అన్నాడు. అంటే తెల్ల జీలకర్ర అన్నాడు, ఆ తర్వాత గోధుమలు, ఆ తర్వాత యవలు, ఆ తర్వాత ఆ పొలానికి అంచున మిరప మొలకలు అన్నాడు. మిరప మొలకలు ఎందుకు? మనం ఏం చేస్తామంటే కంది పెడతాం, పంటకు అంచున ఏం చేస్తామండి? కంది పెట్టుకుంటాం. కానీ ఆ రోజుల్లో దేవుడు ఏం చెప్పాడంటే మిరప మొలకలు పెట్టండి అన్నాడు. ఎందుకంటే ఏనుగులు పంట పొలాన్ని పాడు చేయకుండా, ఆ పంటని దాడి చేయకుండా, ఆ పంట ప్రతిఫలం రైతుకు దక్కాలన్న ఉద్దేశంతో ఆ పంట చుట్టూ మిరప మొలకలు పెట్టు అన్నాడు. ఎందుకంటే ఆ మిరప మొలకలు చూస్తుంది, అది వాసన చూస్తుంది, ఆగ్రహిస్తుంది, వెళ్ళిపోద్ది. అంటే పంట సేవ్ అవుతుంది. అలాగే ఒక ఎలుగుబంటి కూడా కావచ్చు. ఇలా పంటను ఎలా వేయాలో, ఎలా సదును చేయాలో నేర్పినవాడు, బ్రతకటం నేర్పినవాడు దేవుడు. బ్రతకటం నేర్పించాడు. కొంచెం కిందికి రండి. 27. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. కొన్ని కర్ర చేత దొల్లగొట్టాలి, కొన్ని బండి చక్రాల చేత దొల్లగొట్టాలి, కొన్ని చువ్వల చేత దొల్లగొట్టాలి. ఒడ్లున్నాయండి, బండి చక్రాల చేత దొల్లగొట్టేవాళ్ళు. నా పసితనంలో మా నాన్న ఏం చేసేవాడంటే, ఇదిగో వాటన్నిటిని గూడేసేవాడు. వరి పంటని గూడేసి ఒక పెద్ద పరద వేసి ఆ గూట్లో ఆ ఒడ్లు మాగిన తర్వాత ఈ కట్లన్నీ తీసుకొచ్చి పట్ట మీద వేసి ఆ తర్వాత బండి చక్రాలతో తొక్కించేవాడు. కొంతమంది కొట్టేవాళ్ళు, కొంతమంది బండి చక్రాలతో దొల్లగొట్టేవాళ్ళు. చక్రాలతో ధాన్యాన్ని దొల్లగొట్టాలి, కొన్ని కర్రతో దొల్లగొట్టాలి, కొన్ని చువ్వలతో దొల్లగొట్టాలి. అబ్బా, ఏం చెప్పాడండి దేవుడు! ఎంత బాగా చెప్పాడండి! ఎంత చక్కగా వ్యవసాయ పద్ధతులు నేర్పించాడు దేవుడు! ఎంత వ్యవసాయ పద్ధతులు! నిజంగా తండ్రికి
మనమంతా కృతజ్ఞత చెల్లించవలసిన వారం. ఏమండి? రైట్. మరొక వచనం చూపిస్తాను. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 26 నుంచి 29 వరకు. అమ్మా, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 26. ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి, విత్తనాలు చల్లి ఏం చేస్తారండి? చెప్పలే. విత్తనాలు భూమిలో పెట్టావు, ఏం చేస్తావు? నిద్రపోతావు. మరి అంతే, నువ్వు చేసే పని ఏముంది? భూమిలో విత్తనాలు చల్లి ఆ పొలం దగ్గర దుప్పటేసుకొని పడుకుంటావు ఏంటి? ఇక నీ పని అయిపోయింది. భూమిలో విత్తనం చల్లటం వరకే నీ పని అయిపోయింది. ఇంటికి వస్తాడట, రాత్రింబవళ్ళు నిద్రపోతాడట. రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొరుచు ఉండగా వానికి తెలియని రీతిగా, పెన్ తీసుకుని అండర్లైన్ చేసుకోండి, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, అబ్బా చూడండి ఎంత క్రమం తీసుకొస్తున్నాడో. భూమిలో నుంచి నువ్వు విత్తిన విత్తనానికి ఓ క్రమ పద్ధతి. భూమి మొదట మొలకను, తర్వాత ఆ మొలకలో వెన్ను అన్నాడు. ఇప్పుడు మనం ఇలా నెటార్కు నిలబడ్డామండి. ఏది సపోర్ట్గా ఉంది? వెన్నెముక. ఒక మొక్క కూడా నిటారుగా నిలబడాలంటే దానికి కూడా వెన్నుంది కదా, వెన్నుంది. మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత ఆ వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని, ఆ ధర్మాన్ని దేవుడు వాటికిచ్చాడు, ఆ గింజలకిచ్చాడు. ఇదంతా ఆయన చేస్తున్నాడు. నెక్స్ట్ వచనం. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి, అబ్బా ఎప్పుడొచ్చాడు రైతు? మరలా భూమిలో విత్తనం పెట్టాడు, ఇంటికెళ్ళి రాత్రింబవళ్ళు నిద్రపోయాడు. భూమిలో నుంచి మొలకొచ్చింది, మొలకలో నుంచి వెన్ను ఏర్పడింది, వెన్నులో ముదురు గింజలు ఏర్పడ్డాయి, పంట పండింది అని అప్పుడు కొడవలు తీసుకొని వచ్చి పంట మీద కొడవలు వేసాడట. జొన్న కోసాడు, కొర్రలు కోసాడు, వరి కోసాడు, చెరకు కోసాడు, సజ్జలు కోసాడు, కొడవలు వేసి కోసాడు. ఆ కొడవలు వేసి కోసేటప్పుడు అసలు ఈ పంటను ఎలా పండించింది ఎవరు? నా దేవుడు కదా అని ముందు దేవునికి ప్రార్థన చేసి, ఏమండి, ప్రార్థన చేసి పంట మీద కొడవలేయాలి. కాంతలేదు, కొయ్యటమే, అమ్ముకోవటమే. అబ్బాయి మార్కెట్ రేట్ ఎంత ఉంది అలా? మార్కెట్ రేట్ ఈరోజు ఎలా ఉంది అని అంటాడు. ఒక వ్యక్తి మిరప్పంట బాగా పండింది. బాగా పండిన తర్వాత సాటి రైతులు వచ్చారు. ఏమండి, పంట చాలా బాగా పండింది, ఏం చేశారు అడిగితే అతను ఏం చెప్పాడు తెలుసా? తన్ని పండించానమ్మా అన్నాడు. అంటే ఈయన మిరప మొలకలు తంతంటే పండుతుందట. మరొక సంవత్సరం ఏం చేశాడు తెలుసా? ఇంకొంచెం అదనంగా కౌలుకు తీసుకున్నాడు, పొలాన్ని పంట వేశాడు. పంట దారుణంగా దెబ్బతింది. మరలా సాటి రైతులు ఎప్పట్లాగా వచ్చారు. ఏంటి ఈ సంవత్సరం తన్నలేదా అన్నారు. ఈ సంవత్సరం తన్నలేదా? రైతు ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాడు చూసారా? నువ్వు తంతే పండదు, దేవుని దయ వల్ల పండుతుంది. కొడవలు వేసి కోసేయటం కాదు, ఆ పంటను ఇచ్చిన ఆ దేవుడు, బ్రతకడం నేర్పించిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన కోసం బ్రతకాలి. ఓకేనండి? కలుపుకోండి. పరిశుద్ధులు తండ్రి,
బ్రతుకునిచ్చిన మీరు బ్రతకడం నేర్పించలేదా అని ప్రశ్నించుకున్నాను. పంటలు ఎలా వేయాలో నేర్పించలేదా? వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించలేదా? బ్రతకటం నేర్పించలేదా? ఈ బ్రతుకుతో మీకోసం చక్కగా బ్రతికే భాగ్యం నాకు దయచేయండి. రాత్రి వేళ జరగలేదు సభలో కూడా పేరుగా వాక్యం వినాలి. వాక్య ప్రకారంగా నడుచుకుని కృపను ప్రసాదించండి. క్రీస్తు నామాన్ని ప్రార్థించున్నాం. మరి ఇంతవరకు అద్భుతమైన పాఠాన్ని బ్రతికునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా?